ఫ్రై చాలా బాగుంటుంది. దీన్ని నేను ఎలా తయారు చేస్తానంటే, స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను 7 to 8 టేబుల్ స్పూన్స్ వేసాను. బీట్రూట్ ఫ్రైలో ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి, కొద్దిగా తక్కువగానే వేసుకోండి. ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఒకేసారి వేసేసాను. వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కలు అనేది వేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, బీట్రూట్ వచ్చేసి నేను ఈ సైజు కట్ చేసుకున్నాను. మీ ఇష్టము, ఇంకా సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఈ సైజు కట్ చేస్తేనే అవి ఉడికేసరికి చిన్నవి అయిపోతాయి. ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. 1 కేజీ తీసుకున్నానండి. అంటే నేను ఇంకా పచ్చడి కానీ పప్పు కానీ ఏం చేయను ఇంకా కర్రీలు. ఈ బీట్రూట్ ఫ్రైతోనే అయితే రైస్లో వేసుకొని కలుపుకొని తినేస్తాము. అందుకనేసి